మిత్రమా, ఏది నీకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దానిని కోవెలుగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు మిత్రమా. అర్థమైందనుకుంటా. మనిషికి మనిషికి దూరం ఎంతని ఒక అతను అడిగాడు. మనసులో నమ్మకముంటే అనువంత, అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. కాదంటారా? మిత్రమా, మన జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజు మిత్రమా. అందుకే నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా సంతోషంగా జీవించండి మిత్రమా. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే. విలువలేని బంధం, మనసు లేని అందం ఉన్నా పనికిరానిది నేస్తమా. ఈర్ష్య, ఇష్టం, ఈ రెండు కూడా మన మనసుకు తెలిసిన భావాలే. అదేమిటో, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. ఈర్ష్య ఉంటే మనిషి చేసే ప్రతి మంచి పని కూడా మనకు చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది మిత్రమా. నా జీవితం గొప్పదని ఎప్పుడు గొడవపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలంగా ఉంటుందో చెప్పలేం కదా. జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. కాబట్టి జాగ్రత్త మిత్రమా. ఎప్పుడు కలిశారో, ఎలా పరిచయం అనేది ముఖ్యం కాదు. వారి పిలిచే పిలుపు, వారి ప్రవర్తన మన హృదయానికి హత్తుకునేలాగుంటే మనకు తెలియకుండానే వాళ్ళు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులుగా మారిపోతారు. ఎంతగా అంటే మనకు సంబంధించిన ప్రతి విషయం ఉందో వాళ్ళకి చెప్పుకునేంతగా. ఎవరికి తెలుసు మిత్రమా, ఏ జీవితం వెనక ఏ గతం దాగి ఉందో, ఏ మనసు వెనక ఏ జ్ఞాపకం మెదులుతుందో, ఏ కన్ను వెనక ఎంత కన్నీరు నిండి ఉందో, ఏ గెలుపు వెనక ఎంత రహస్యం మూసి ఉందో, ఏ క్షణం వెనక ఏ మలుపు తిరిగి ఉందో. ఎదుటి వారిని చూసి ఏం అంచనా వేయగలని చెప్పు. ఎవరి వెనక ఏ చరిత్ర ఉందో. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని మసులుకో మిత్రమా. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని కూడా ఆచి తూచి వేయండి. అర్థమైందనుకుంటా. మిత్రమా, నమ్మకం కోల్పోయిన తర్వాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు. అందుకే ప్రాణం పోతున్న నమ్మకం మాత్రం కాపాడుకోండి. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే మిత్రమా. ఒక్కసారి పోతే తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మద్దు. అర్థమైందనుకుంటా. కన్నీరుని తుడవాలంటే చెయ్యి ఉంటే సరిపోతుంది, కానీ ఆ కన్నీటి మూలాలను తెలుసుకుని ఆ కన్నీళ్లు ఆపాలంటే మాత్రం మంచి మనసు ఉండాలి మిత్రమా. అది అందరికీ ఉండదు. అలా ఉన్నవారిని మాత్రం అస్సలు వదులుకోవద్దు. వీరు మనవారు అని తెలిసేది మాత్రం మన కష్టకాలంలోనే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తించుకో మిత్రమా, అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు. నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, తప్పుడు మనిషిని ప్రేమించడం చాలా తప్పు. కాబట్టి ప్రేమించేటప్పుడు మోసపోకుండా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని గమనించుకుని జాగ్రత్తగా మసులుకో మిత్రమా. కొన్ని బంధాలు అంతే మిత్రమా, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మన కాల్ లేదా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదంటే మనమే అర్థం చేసుకుని దూరంగా ఉండడమే వాళ్లకు మనమిచ్చే గౌరవం. వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారని మెసేజ్ చేసినా, ఖాళీగా ఉన్నారని కాల్ చేసినా అది మన తప్పే. వాళ్ళ దృష్టిలో మనం లేనప్పుడు మన నుంచి వెళ్ళిన మెసేజ్, కాల్ విసుగు తెప్పిస్తుందే తప్ప మన బంధం, బాధ్యత వాళ్ళకి గుర్తు చేయదు. కాస్త అర్థం చేసుకో మిత్రమా. ఎవరి ఇష్టాలు వారివి,
ఎవరి సంతోషాలు వారివి, ఎవరి ఆశలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి. అందరూ మనకి నచ్చినట్టు ఉండాలనుకుంటే ఎలా? అలా ఉండాలనుకోవడం మన స్వార్థమే అవుతుంది కదా మిత్రమా. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించనేది పెద్దల మాట. అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పే లేదు. కానీ అర్థం చేసుకొని వారి కోసం మనం ఒక్క మెట్టు దిగినా అది వారి దృష్టిలో మనం దిగజారడమే అవుతుంది. అర్థమైందనుకుంటా. మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం. కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి కూడా తెలుసుకోలేకపోతాం. అందుకే మనకు విలువనివ్వని వారికి, మనకి సమయాన్ని ఇవ్వని వారి గురించి అస్సలు ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మిత్రమా. అలా వృధా చేసుకుంటే నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు. కాస్త అర్థం చేసుకుని నడుచుకో మిత్రమా. నీ జీవితంలో ఏదైతే లక్ష్యం ఉందో దానిపైనే దృష్టిని పెట్టు. దానివైపే నిరంతరం నడుస్తూ ఉండు. అప్పుడే నీ వైపు నువ్వే కావాలనుకుని చాలామంది నీ వెనకే నడుచుకుంటూ వస్తారని గుర్తించుకో మిత్రమా. మనసులో ఒకరిని పెట్టుకుని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు ఎప్పుడూ నటించకండి. మీది నటనే కావచ్చు, కానీ ఎదుటి వారికి జీవితం. మీరు బాగానే నటించేస్తారు, కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నరకం అనుభవిస్తూ జీవితంలా ఉంటారు. కాబట్టి ఎవ్వరికి కూడా నచ్చితే నచ్చిందని చెప్పండి. లేదు అంటే నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని ఆ రోజే చెప్పేయండి మిత్రమా. కానీ ఎప్పుడు కూడా నటించి ఎదుటి వారి యొక్క జీవితాన్ని నాశనం చేయకండి. అన్నింటికంటే పెద్ద తప్పు చెప్పన మిత్రమా, ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమను నమ్మించి వారిని మోసం చేయడం. కాబట్టి నువ్వు ఒకరిని మోసం చేస్తే నిన్ను భగవంతుడు ఇంకొకరిని మోసం చేసేలా చేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. కాబట్టి వీలైనంత వరకు, నీకు తెలిసినంత వరకు ఎవరిని కూడా నమ్మించి మోసం చేయొద్దు మిత్రమా. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో మనం ఎలా ఉండాలని నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. అర్థమైందనుకుంటా. ఇప్పుడు నడుస్తున్న సమాజంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పన మిత్రమా. అర్థం లేని అనుమానాలు పెంచుకునే వారిని, అకారణంగా అలిగేవారిని ఒప్పించి మెప్పించి బ్రతిమలాడే తీరిక ఓపిక నాకు లేవు. నేనేంటో తెలిసిన వాళ్ళు నన్ను అనుమానించరు. నన్ను అర్థం చేసుకోలేని వారు నన్ను ఎప్పటికీ నా వాళ్ళు కాలేరు. కాబట్టి నా వారు అనుకుంటే తప్పకుండా నా వెనకే ఉండి నన్ను అర్థం చేసుకుంటారని ఇలా ఉండాలి మిత్రమా ఈ సమాజంలో. అప్పుడే నువ్వు ఏదైతే విజయాన్ని సాధించాలనుకుంటావో అది తప్పకుండా సాధించగలవు. లేదంటే అందరూ నాకు కావాలి, అందరూ నా వాళ్ళే, అందరూ నాతోనే ఉండాలని నువ్వు వాళ్ళ వెంట నీ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుని వెళ్తూ ఉంటే వీడికేం పని లేదు, వీడికేం ఉద్యోగం లేదు, ఊరికే ఇలా వస్తూ ఉంటాడని అందరి దృష్టిలో చులకనైపోతావు మిత్రమా. కాబట్టి ఎప్పుడు కూడా నీ సమయాన్ని, నీ జీవితంలో ఏదైతే నువ్వు ముందుకు వెళ్ళాలో దానిపైనే దృష్టి పెట్టు. అప్పుడే అందరూ కూడా నీపైన దృష్టి పెడతారని గుర్తించుకో మిత్రమా. మన వల్ల ఇబ్బంది పడే వారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషం పెట్టడం మంచిది కదా. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేద్దు మిత్రమా. మాటలే మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరని దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు, మాటలే విషాన్ని కూడా చిమ్మగలవు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.